హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఒక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతుంది ఫ్రెండ్స్. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ అయితే దొండకాయ పచ్చడి అయితే చేస్తుందన్నమాట. సో అదైతే మీకు వీడియో తీసి అయితే పెడుతున్నానండి. సో అమ్మ దొండకాయ పచ్చడి అయితే చాలా బాగా చేస్తుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో అయితే రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. దొండకాయలను అయితే శుభ్రంగా వాష్ చేసి చిన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలండి. సింపుల్గా 5 మినిట్స్లో అయితే అయిపోతుంది అనమాట. ఈ దొండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఓకే, అందరికి అంటే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. తర్వాత కట్ చేయటం అయిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని, టమాటాలని, పచ్చిమిర్చిని అయితే వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా అయితే ఫ్రై చేయాలన్నమాట. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయండి. ఇందులో చిన్నులపాయలు, చింతపండు, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ అయితే పట్టాలన్నమాట. ఇందులో కరివేపాకు కూడా అయితే యాడ్ చేస్తామండి. కరివేపాకు యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసుకొని మొత్తాన్ని కూడా పచ్చడిని కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టాలన్నమాట. మెత్తగా పడితే మనకి టేస్ట్ బాగుండదు. ఇట్లా కచ్చా పచ్చాగా ఉంటేనే మనకి పంటి కింద దొండకాయ ముక్కలు అలాగే ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నలుగుతా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. చూసారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, దొండకాయ పచ్చడి వీడియో అయితే షేర్ చేశాను కదా. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఈ దొండకాయ పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి, నెయ్యి, అలాగే వీటితో పాటు ఎగ్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుందండి. కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మేము ఎప్పుడు దొండకాయ పచ్చడి చేసినా ఆమ్లెట్ అయితే వేసుకొని తింటామన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే, మీలో ఎంతమందికి ఇలాగ దొండకాయ పచ్చడిలో ఆమ్లెట్ వేసుకొని తింటామో నాకు నచ్చిద్దో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. సో సింపుల్గా 5 మినిట్స్లో అయితే అయిపోతుంది అనమాట ఈ దొండకాయ పచ్చడి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే పచ్చడి అయితే ప్రిపేర్ చేసింది అనమాట అమ్మ. ఓకే, సో వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్.